ఈరోజు టాలీవుడ్‌లోని ఒక మహానటుడిని కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే 'కోటా శ్రీనివాసరావు' గారు. ఎక్కడో ఒక బ్యాంక్‌లోని ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీలోనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 750 సినిమాల్లోని విలక్షణమైన నటనతోటి అండ్ ప్రతి భాషలోని తనదంటూ ఒక గుర్తింపు పొందిన ఏకైక నటుడు 'కోటా శ్రీనివాసరావు' గారు. కామెడీలో గానీ, విలన్‌గా గానీ, లేదంటే తండ్రిగా గానీ, తాతగా గానీ ఇలా ప్రతి క్యారెక్టర్‌లోని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు ప్రతి సినిమాలోని. తెలుగు భాషపై చాలా గట్టి పట్టు ఉన్న మనిషి అని చెప్పొచ్చు. ఎందుకంటే రాయలసీమ గానీ, లేదంటే తెలంగాణ భాష గానీ, లేదంటే ఇంకా చెప్పాలి అంటే 'కోటా శ్రీనివాస్' గారు నటించిన సినిమాలన్నిటిలోని ఫేమస్ డైలాగ్స్‌ని ఇప్పటికీ మేమర్స్ చాలా వాడుతూనే ఉంటున్నారు. అలాగే 'కోటా శ్రీనివాసరావు' గారి నటనకు ప్రభుత్వం నుండి 5 నంది అవార్డులొచ్చాయి. అలాగే ఒక పద్మశ్రీ 2015లోని కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది. అయితే 'కోటా శ్రీనివాసరావు' గారు లాంటి యాక్టర్స్ మళ్ళీ మళ్ళీ టాలీవుడ్‌కి దొరకరని చాలామంది టాలీవుడ్ పెద్దలు అండ్ టాలీవుడ్ ప్రముఖులు కూడా వారి యొక్క ప్రగాఢ సానుభూతిని తెలిపారు.